హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే టేస్టీ చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టానండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఈలోపు కర్రీలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ చికెన్ కర్రీ అయితే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ వీడియోలో మా అమ్మగారు కనిపించి వంట అయితే చేస్తున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదండి మా అమ్మగారు. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫేస్ చూపించండి అని అడుగుతున్నారు. అందుకని ఈ వీడియోలో అయితే మేము కనిపించేలాగా చేసామండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. మేము ఇంట్లో ఎలా సింపుల్గా కర్రీ చేసుకుంటామో ఆ కర్రీని వీడియో చేసామండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపైతే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే పాడవకుండా ఉండాలంటే అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టుకుంటే అల్లం పేస్ట్ పాడవకుండా ఉంటుందండి. అందుకని ఉప్పు, పసుపు వేసి మిక్సీ పట్టాను. ఉల్లిపాయలు అయితే మనకి ఫ్రై అయిపోయినాయి. తర్వాత అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మగ్గించాలండి. మేము ఎప్పుడు కూడా చికెన్ని ఉప్పు, పసుపు వేసి వాష్ చేస్తాము. చికెన్ మొత్తం బాగా వాష్ చేసాక చివరిగా ఉప్పు, పసుపు వేసి వాష్ చేస్తే చికెన్ ఇంకా బాగా క్లీన్ అవుతుందండి. అందుకే చికెన్ కలర్ అయితే అలా ఉంది. తర్వాత చికెన్ అయితే వేసి బాగా మగ్గించానండి. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. తర్వాత ఇందులోకి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఒకసారి కర్రీని ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా అమ్మగారు కుక్ చేస్తారండి. చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మనకి అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. తర్వాత ఇందులోకి తగినంత పసుపు, అలాగే కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కారం తగినంత వేసుకోవాలి. మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ ఉప్పు అయితే వేసాను. మా వీడియోస్ అన్నట్లో కూడా మా అమ్మగారే కుక్ చేస్తారండి. కానీ ఇప్పుడు కూడా మేము చేతుల వరకే వీడియో తీసాము. ఫేస్ చూపించమని మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. అందుకని మేమైతే ఈసారి ఇలా చేసామండి వీడియో. తర్వాత ఇందులోకి గరం మసాలా పొడి వేసానండి. తగినంత వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో ఈ మసాలాన్ని బాగా వేయించాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలి. చికెన్కి మసాలాని బాగా పట్టించాలి. అప్పుడు మనకి కర్రీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. తర్వాత తగినంత వాటర్ వేసానండి. వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనమైతే కర్రీని ఉడికించుకోవాలండి. చాలా సింపుల్గా చేసాము. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టేసానండి. పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. మీకైతే నేను మధ్యలో ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను. ఇలా మనకి కర్రీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోవాలండి. అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడైతే మధ్యలో ఒకసారి మూత తీసి కలిపాను కదా, తర్వాత మూత పెట్టేసానండి. మీకు కర్రీ చివరికి వచ్చాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కర్రీ దగ్గరకు వచ్చిందండి. అలాగే గ్రేవీ కూడా వచ్చింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు మగ్గించానండి. కొత్తిమీర వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గించాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తానండి. చికెన్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఆయిల్ కూడా సెపరేట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా అదిరిపోతుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.